బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు భారత్ తీసుకున్న చర్యలతో పాక్లో వణుకు మొదలైందనే చెప్పాలి. ఏదైతే సింధు జలాల ఒప్పందాన్ని కూడా అటు భారత్ అయితే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై కూడా పాక్ అక్కసు వెళ్ళగక్కుతుందనే చెప్పాలి. ఎందుకంటే సింధు జలాలను నిలిపివేస్తే కనుక తగిన చర్యలు తీసుకుంటాం, యుద్ధానికి సిద్ధమంటూ ఇప్పటికే పాక్ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో భారత్పై అక్కసు వెళ్ళగెక్కింది పాక్ మంత్రిమండలి. అయితే ఇప్పటికే పాక్ రైల్వే శాఖ మంత్రి భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, న్యూక్లియర్ బాంబులతో కూడా దాడికి దిగుతామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఏదైతే పహల్గామ్లో జరిగిన దాడికి సంబంధించి కూడా ఇప్పటికే పాక్ పై భారత్ అయితే కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో సింధు జలాలను నిలిపివేస్తూ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దీంతో ఈ నిర్ణయంపై పాక్ అయితే తమ అక్కసు వెళ్ళగక్కుతుందని చెప్పుకోవాలి. సో సింధు జలాలను నిలిపివేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటామంటూ కూడా పాక్ అయితే బెదిరిస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయనే చెప్పాలి. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ తీసుకున్న కీలక నిర్ణయంపై పాక్ వెన్నులో వణుకు పుట్టింది. దీంతో కూడా సింధు జలాలను నిలిపివేస్తే తగిన చర్యలు తీసుకుంటాం, యుద్ధానికి సిద్ధమంటూ పాక్ మంత్రులైతే కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణుబాంబులు తమ దగ్గర ఉన్నాయి, సో దీంతో మేము యుద్ధానికి పాల్పడతాము, ప్రతీకార చర్యలు తీసుకుంటామంటూ కూడా పాక్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అక్కడ పాక్ మంత్రిమండలి అయితే కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది. ఏదైతే పహల్గామ్ ఘటనలో జరిగిన దాడికి సంబంధించి కూడా భారత్ గట్టిగానే స్పందించనే చెప్పాలి. ఈ నేపథ్యంలో సింధు నదీ జలాలను అయితే ఒప్పందం రద్దు అయితే చేసింది. అయితే ఈ సింధు నదీ జలాల రద్దు చేయడం పట్ల పాక్ అయితే ఒక్క చుక్క నీరు కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే ఇప్పుడు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే నీరు ఎలా నిలిపివేస్తారు, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ లేదంటే యుద్ధానికి దిగుతామంటూ కూడా పాక్ హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే పాక్ మంత్రి ఏమన్నారో ఒకసారి ఇప్పుడు చూద్దాం. असल में जो निशाना जो है वो हमारा जो है ये इंडस वाटर ट्रीटी निशाना है हमारा, और पहलगाम जो है वो बहाना है। निशाना जो है वो हमारा इंडस ट्रीटी है, जिसके ऊपर 2016 में मोदी ने बात की, 2019 में भी मोदी ने बात की, पाकिस्तान का पानी बंद करने की बात की। तो इसमें जो फिक्रा मैंने निकाला है कि इंडस वाटर ट्रीटी जो है वो निशाना है और पहलगाम जो है वो बहाना है। उसको बहाना बनाकर ये उसको खत्म करने के दर पे हैं और खत्म करने की कह रहे हैं कि हम खत्म कर देंगे, पानी बंद कर देंगे। मैं सिर्फ इतनी बात कहूंगा कि आप हमारा पानी बंद करेंगे, हम आपका सांस बंद कर देंगे। मैं एक वफाकी वजीर की हैसियत से कहता हूं और एक जिम्मेदार की हैसियत से कहता हूं कि आप हमारी नेशनल सिक्योरिटी काउंसिल जो फैसला किया है ये पूरी पाकिस्तानी कौम की तर्जुमानी है। दिलेरी के साथ चीफ एग्जीक्यूटिव ने, कमांडर इन चीफ ने, मुसलमानों की, पाकिस्तानियों की, जिसके सारे लोग शामिल हैं, जिसमें ईसाई भी हैं, हिंदू भी हैं, सिख भी हैं जो पाकिस्तान के अंदर रहते हैं, सबकी तर्जुमानी की है। ఎస్ చూసాం కదా, ఏదైతే పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు అయితే సింధు జలాల్ని నిలిపివేయడం పట్ల తమదైన శైలిలో స్పందించారు. అయితే దీంతో కూడా ఇటైతే యుద్ధానికి సిద్ధమంటూ తమ దగ్గర అణుబాంబులు ఉన్నాయంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ చెప్పండి, మరి ఏదైతే సింధు జలాలను అయితే నిలిపివేశామో దీని పట్ల కూడా పాక్ అయితే రియాక్ట్ అయ్యింది. ఒకవేళ వీటిని నిలిపివేస్తే కనుక యుద్ధానికి సిద్ధము, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, న్యూక్లియర్ బాంబులతో కూడా దాడికి దిగుతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణం అయితే మనం చూస్తున్నాం. దీన్నంతా ఎలా చూడాలంటారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రైట్ అఖిల, ఏదైతే పెహల్గామ్లోని బైసరన్ వ్యాలీలో కాల్పుల ఘటన జరిగిన తర్వాత ఇటు భారత్ అప్రమత్తమైంది. కాల్పుల ఘటన తర్వాత ఇటు ఉగ్రవాదులకు సంబంధించిన సానుభూతి పరులు కానీ, సహచరులు కానీ, వారికి సంబంధించిన స్థావరాలపై దాడి చేసేందుకు భారత భద్రతా బలగాలు సిద్ధమయ్యాయి. దానిలో భాగంగానే మేకపోతు గాంభీర్యం అనేది పాకిస్తాన్ ప్రదర్శిస్తోంది. అంటే ఎటు నుంచి ఎటువైపు నుంచి ఎక్కడి నుంచి ఎటు నుంచి దాడి చేస్తుందో భారత్ మా పైన అనేది ముందుగానే వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మేము ఏదైతే ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు చెప్పినట్టు భారత చర్యలతో ఇటు వణుకు మొదలైన పరిస్థితి పాకిస్తాన్లో కనిపిస్తోంది. భారత్పై అక్కసు
వెళ్ళగక్కిన పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. పాక్ రైల్వే శాఖ మంత్రి స్వయాన ప్రభుత్వంలో ఉన్న మంత్రులే ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేయడం అనేది దురదృష్టకరం అనేది కూడా ప్రధానంగా విశ్లేషకులు చెప్తున్నారు. న్యూక్లియర్ బాంబులతో మీపై దాడి చేస్తామంటూ కూడా, అంటే భారత్పై దాడి చేస్తామంటూ కూడా పాకిస్తాన్ మంత్రులు వ్యాఖ్యలు చేయడం అనేది అత్యంత దారుణం. ఒకవైపు వారికి అనుబంధంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు భారత్పై కాల్పులు జరపడం, వారి ప్రాణాలను బలిగొనడం, మళ్ళా ఇప్పుడు భారత్నే పేల్చేస్తాము, భారత్పై అణుబాంబులతో విరుచుకుపడతామని వ్యాఖ్యలు చేయడం అనేది అత్యంత దారుణం అంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే సింధు జలాలు అంటే 130 అణుబాంబులను సిద్ధం చేసి ఉంచినట్టుగా కూడా చెప్తున్నారు. సింధు జలాలను నిలిపివేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఉంటుందంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే గోరీ, షహీన్, గజనవి వంటి క్షిపణులను సిద్ధంగా ఉన్నట్లు కూడా వారు స్పష్టం చేశారు. అంటే పెహల్గాం దాన్ని సాకుగా చూపి పాక్పై భారత్ రెచ్చిపోతున్నట్టు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పాక్ సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉందని కూడా ఈ పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ తెలియజేశారు. ఇక పాక్కు రావాల్సిన నీటిని నిలిపివేస్తే మాత్రం ధీటుగా సమాధానం చెప్తామంటూ కూడా వారు చెప్తున్నారు. పెహల్గాం ఉగ్రదాడితో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్పై ప్రతీకారం తీర్చుకునేందుకు సన్నద్ధమవుతుంది. దౌత్యం ఒత్తిడితో పాటు సరిహద్దు వెంబడి బలగాలను మోహరించారు. మొత్తంగా చూసుకుంటే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తే కీలక ప్రకటన అయితే భారత ప్రభుత్వం తీసుకుంది. దీంతో పాక్లో అల్లజడి మొదలైందని ప్రధానంగా చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ పాక్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి ఏదైతే లష్కరే తోయిబాతో అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెన్సీ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ పెహల్గాంలోని బైర్సరన్ వ్యాలీలో పర్యాటకులు వెళ్ళి ఎంతో సరదాగా గడుపుతున్న టూరిస్టుల మీద అత్యంత కిరాతకంగా నరమేధం 10 నిమిషాల్లో నరమేధం సృష్టించి 26 మందిని హతమార్చి వారి ప్రాణాలను బలిగొన్నారు. దాని తర్వాత భారత్ అప్రమత్తమై పాకిస్తాన్కు ధీటుగా త్వరలోనే మీకు గుణపాఠం చెబుతాము, ప్రపంచం ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కానీ భారత ప్రభుత్వం కానీ తెలిపింది. దానికి ధీటుగా భారత సైన్యం కూడా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో దీంట్లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించిన వారు కానీ వారికి సహకరించిన వారి అనుమానితుల ఇళ్లను ఇప్పటికే దాదాపు 6 ఇళ్లను భద్రతా బలగాలు లోకల్ తహసీల్దార్ సిబ్బందితో కూల్చివేశారు. ఇప్పటికే త్రాలు ఏదైతే ఉందో త్రాలు ఆసిఫ్ షేక్ ఎవరైతే ఉన్నారో ఈ బైసరన్ వ్యాలీలో కాల్పులు జరిపిన వన్ ఆఫ్ ది ఉగ్రవాది ఎవరైతే ఉన్నారు వారి నివాసాన్ని భద్రతా బలగాలు కూల్చేశాయి. నిన్న రాత్రి కూడా మరో ఉగ్రవాది అమీర్ వాణి అనే ఉగ్రవాది నివాసాన్ని కూడా త్రాల్లో కూల్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలా మరోవైపు పుల్వామా, అనంతర కుల్గాంలో పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఇళ్లన్నింటినీ కూడా భారత ప్రభుత్వం భద్రతా బలగాలు కూల్చేస్తున్నాయి. త్రివిధ దళాలు సిద్ధంగా ఉండాలి, ఏ టైంలోనైనా అటాక్ చేయాల్సిన పరిస్థితి వస్తుందంటూ కూడా ఆర్మీ బలగాలకు సెలవులని కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అఖిల. ఎస్ శివ, ఇటు అయితే భారత్ తీసుకున్న నిర్ణయాలను అటు పాక్ అయితే జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే సింధు జలాలు అనేది ఇప్పుడు పాక్కి ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సింధు జలాలను ఆపివేస్తే ఒక్క చుక్క నీరు కూడా అటు పాక్కి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు వీటిని అయితే మరి తీసుకునేందుకే ఇలాగ యుద్ధానికి దిగుతాము, అణుబాంబులు ఉన్నాయి అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అనుకోవచ్చా? ప్రస్తుతం అటు సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితి నెలకొంది? సరిహద్దుల్లో అయితే కవింపు చర్యలకు సీజ్ ఫైర్ను నిబంధనలు అతిక్రమించి పాకిస్తాన్ ఆర్మీ సైనికులు ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని ధీటుగా భారత ఆర్మీ తిప్పికొడుతోంది. అంటే మేకపోతు గాంభీర్యం, ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రగల్భాలు, మేకపోతు గాంభీర్యం, ఏమి చేయలేని వాళ్ళు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అంటే భారత్ చేసే ప్రతి పనిని ఎదుర్కోలేక ధీటుగా ఎదుర్కోలేక లోపల భయపడుతూ మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్నారని మనం ప్రధానంగా చెప్పాలి. దీనిలో భాగంగానే లేనిపోని వ్యాఖ్యలు చేయడం, రక్తం పారిస్తాము, సింధు నది నీటిని ఆపేస్తే శ్వాస ఆగేలా చేస్తామంటూ కూడా ఇటు హెజ్బుల్ నిజాముద్దీన్ సంబంధించి కానీ మరోవైపు లష్కరే తోబే సంబంధించిన అధినేతలు ఎవరైతే ఉంటారో అధిపతులు ఉగ్రవాద సంస్థకు సంబంధించి వారందరూ కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం కానీ భారత్ నుంచి వ్యాఖ్యలు చేయడం కూడా చూస్తూ ఉన్నాం. అంటే నీటిని ఆపేస్తే మీ శ్వాసనే మేము ఆపేస్తామంటూ కూడా, ఊపిరిని తీసేస్తామంటూ కూడా ఈ లష్కరే తోయిబాకు సంబంధించిన చీఫ్ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే భారత్ ఎటు నుంచి విరుచుకుపడుతుంది, ఏం చేయబోతుంది అనేది కూడా వారు అంచనా వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు అటారీ బోర్డర్లో భారత ప్రభుత్వం, భారత ఆర్మీ కూడా పరిసర ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలకు సంబంధించిన రైతులకు కొన్ని సూచనలు చేశారు. 2 రోజుల్లోపు మీకు పంట ఏదైతే ఉందో పంటనంతా కోసేయాలంటూ కూడా వారికి సూచనలు చేశారు. ఆ దిశగానే వారంతా కూడా పనులు చేసుకుంటున్నారు. వారు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరగబోతుంది భవిష్యత్తులో, ఇప్పటికిప్పుడు పంటను కోసేయాలని చెప్తున్నారంటూ కూడా వారు కూడా కొంత చర్చలు అందరూ కూడా అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మరోవైపు పాకిస్తాన్ కూడా
సరిహద్దు వెంబడి యుద్ధ ట్యాంకర్లను తరలిస్తోంది. అంటే ఏం జరగబోతుంది భవిష్యత్తులో? ఇటు త్రివిధ దళాలను సిద్ధంగా ఉండాలని భారత్ చెప్తోంది, మరొక యుద్ధ ట్యాంకర్లను పాకిస్తాన్ బోర్డుకు తరలించాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ చెప్తోంది. కానీ భవిష్యత్తులో ఏం జరగబోతుంది? యుద్ధం రాబోతుందా? ఏం జరగబోతుంది? విధ్వంసం జరగబోతుందా అంటూ కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏదైతే పెహల్గాంలో బైసారంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, ఉగ్రదాడి జరిపిన వారు, ఉగ్రవాద చర్యలకు ఆశ్రయం ఇచ్చిన ప్రాంతాన్ని కూడా ఊడ్చిపారేస్తాం, అటువంటివన్నీ కఠినంగా శిక్షిస్తామంటూ కూడా మట్టు పెడతామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పీఓక్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆక్రమించుకునేందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అది, మరోవైపు పీఓక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా భారత్ పరిధిలోకి తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పీఓకే కోసం ప్రాణాలను అర్పిస్తానంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే పటిష్టమైన భద్రత మధ్య ఇక్కడ టూరిజం కూడా కంటిన్యూ చేసేందుకు, ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇక్కడ టూరిజం కంటిన్యూ చేయాలంటూ కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు పటిష్టమైన భద్రత జమ్మూ కాశ్మీర్ ఇతర పర్యాటక ప్రాంతాలైన ఏదైతే శ్రీనగర్ కానీ, శ్రీనగర్లోని ధాల్ లేక్ కానీ, పుల్వామా, పెహల్గాం, కుల్గాం, అనంతనాగ్ ఇటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజెంట్ ఏదైతే ఈ కాల్పులు జరిగిన తర్వాత ఈ జమ్మూ కాశ్మీర్ కానీ, శ్రీనగర్ ఇతర ప్రాంతాల్లో టూరిజం అనేది కుంటుపడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం శ్రీనగర్లోని డాల్ లేక్లో ఉన్నాం. ఇక్కడ అన్ని కూడా పడవలన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ చూస్తున్నాం ఈ బోట్ హౌజెస్ శ్రీనగర్లో డాల్ లేక్లో ఇదొక ఫేమస్ స్పాట్, ఇది టూరిజం స్పాట్. ఇక్కడ డాల్ లేక్ ఎవరైతే ఇక్కడ టూరిజానికి వస్తారో వారు పడవలో ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడే బోట్ హౌజెస్, పడవలోని ఇల్లు ఉంటాయి హోటల్స్ టైప్లో, ఇక్కడే వారందరూ కూడా నివాసం ఉంటారు. కానీ ఇవన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఒడ్డును చూస్తే కనుక పడవలోనే కూడా ఆ టూరిస్టుల కోసం ఆ పడవలు ఎదురు చూస్తున్నాయి. అంటే టూరిస్టులు లేక ఈ శ్రీనగర్ డాల్ లేక్ అంతా కూడా వెలవెలబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆ ఒడ్డున ఒకటి అర పడవలు తప్ప మిగతా పడవలను కూడా ఒడ్డునే ఉన్నాయి. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఏదైతే గత 10 రోజులుగా ఎవరైతే ముందుగా ప్లాన్ చేసుకున్న పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కానీ, శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తున్నారు. కొత్తగా ఈ కాల్పులు జరిగిన తర్వాత కొత్తగా బయట నుంచి ఎవరు కూడా శ్రీనగర్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ ఇతర పరిసర ప్రాంతాలకు టూరిస్టు ప్రాంతాలకు ఎవరు కూడా రాలేదంటూ కూడా ఇక్కడున్న ప్రజలు కానీ, ఇటు బోట్ హౌజెస్ యజమానులు, మరోవైపు పడవల యజమానులు చెప్తూ ఉన్నారు. అంటే కేవలం టూరిజం మీదే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ కానీ, డాల్ లేక్ కానీ, శ్రీనగర్ కానీ అంతా కూడా ఆధారపడి ఉంది. కానీ ఇక్కడ టూరిస్టులు రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అనేది కూడా ఇక్కడ బోట్ హౌస్ యజమానులు, పడవ యజమానులు, అటు ఆటో డ్రైవర్ కానీ, ట్యాక్సీ డ్రైవర్, ఇప్పుడు ట్యాక్సీలు ఏవైతే కార్లు ఉన్నాయో అవన్నీ కూడా టూరిస్టులు లేక పార్కింగ్కే పరిమితం అవుతూ ఉన్నాయి. ఎప్పుడు టూరిస్టులు వస్తారా, తమకు పని దొరుకుతుందని కూడా వారందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ టూరిస్టులు లేక ఎక్కడికక్కడ ఈ డాల్ లేక్ అంతా కూడా ఖాళీగా దర్శనమిస్తోంది. మరబోట్లు కానీ, తెడ్లతో నడిపే బోట్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా ఈ పెహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్ అనేది జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా పర్యాటక రంగంపై పడింది. ఏదైతే ఈ పర్యాటక రంగం టూరిజం పైనే ఆధారపడి కోట్లు సంపాదించారు, కానీ ఇప్పుడు ఆ టూరిజం కుంటుపడింది. దానివల్ల బికారయ్యే పరిస్థితి ఉందంటూ కూడా ఇక్కడున్న టూరిస్ట్ మీద ఆధారపడిన శ్రీనగర్ వాసులైతే చెప్తూ ఉన్నారు. అంటే సుదూర ప్రాంతాల నుంచి, అంటే వెకేషన్ హాలిడేస్ కానీ, కొంతమంది ఫ్యామిలీ ట్రిప్ వేసేందుకు, కొంతమంది నూతన దంపతులు, ఇలా అనేక మంది ఈ పర్యాటక ప్రాంతానికి సందర్శించేందుకు వస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీనగర్లో తులిప్ గార్డెన్, మొఘల్ గార్డెన్ ఫేమస్. ఇక్కడ అవి కూడా ప్రజెంట్ తాత్కాలికంగా ఎవరు పర్యాటకులు రాకపోవడంతో అవి కూడా మూతపడినట్టు కూడా తెలుస్తోంది. ఇక్కడ కేవలం ఏదైతే శ్రీనగర్ ఇంతకుముందు చెప్పినట్లుగా ఎవరు కూడా కొత్తగా ఎవరు రావడం లేదు. ఉన్నవారే ఇక్కడ లోకల్ ఉన్న ప్రాంతాలను సందర్శిస్తున్నారు. కొంతమంది 22వ తేదీన కాల్పులు జరగక ముందే అక్కడికి వెళ్ళాలని ఒక ప్లాన్ చేసుకున్నారు. అక్కడ హోటల్స్ బుక్ చేసుకున్నారు. పెహల్గాం వెళ్ళాలి, ఆ బైసరన్ వ్యాలీని సందర్శించాలి అందరూ కూడా భావించారు. కానీ ఎవరు కూడా కాల్పులు జరిగిన తర్వాత అక్కడ వెళ్లేందుకు అందరూ కూడా వెనుకంజ వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ కూడా అంటే కాల్పులు జరిగిన తర్వాత అక్కడ పరిసర ప్రాంతాలు కూడా ఆర్మీ అంతా కూడా అక్కడ మోహరించిన నేపథ్యంలో ఆర్మీ బలగాలు ఎవరిని కూడా పైకి రావడం లేదు. ప్రజెంట్ బైసరన్ వ్యాలీ అంతా కూడా ఆర్మీ స్వాధీనం చేసుకుంది. ఎవరిని ఇటు మీడియాని కానీ, మరోవైపు సాధారణ ప్రజాని కానీ అక్కడికి రానివ్వడం లేదు. ఫర్దర్గా అక్కడ మొత్తం దర్యాప్తు అంతా కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని ఫర్దర్గా త్వరలోనే ఓపెన్ చేస్తారంటూ కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. కానీ ఈ లోపల ముందుగా కొన్ని ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఆ ప్రాంతాలకు వెళ్ళి వారితో ఎన్ని ప్రాంతాలను కూడా సందర్శించాలని కూడా వారంతా భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు శ్రీనగర్లోని డాల్ లేక్ వస్తూ ఉన్నారు.
అంటే కొత్తగా ఎవరు రావడం లేదు, ఉన్నవారే ఇక్కడ హోటల్లో స్టే చేసిన కొంతమంది, మరోవైపు గతంలో వచ్చిన వారు మాత్రం ఇక్కడ పర్యటనకు వచ్చి ఇక్కడ పర్యటన ప్రాంతాలను సందర్శిస్తున్నారంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ కాల్పుల ఎఫెక్ట్ అనేది జమ్మూ కాశ్మీర్ టూరిజం మీద ప్రధానంగా కనిపిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇక్కడ ఎక్కువగా ఈ సౌత్ ఇండియా నుంచి ఎక్కువగా వస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఇక్కడ సౌత్ పీపుల్ అంతా కూడా ఇక్కడ టూరిజానికి ఎక్కువగా వస్తూ ఉంటారు. మొత్తం ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ పర్యాటకులు ముందుగా ప్లాన్ చేసుకున్నారు, శ్రీనగర్ దాల్ లేక్కి వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ప్రజెంట్ ఎక్కడెక్కడ ఈ ప్రాంతాలను వారు సందర్శించారనేది కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మొత్తం చూసుకుంటే ఈ భారత్ ఆర్మీ కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. పాక్కు ధీటైన సమాధానం చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఆంధ్రప్రదేశ్. తెలుగు వారు మొత్తం ఇక్కడ తెలుగు వారు కొంతమంది ఇక్కడ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామంటూ కూడా వారు చెప్తున్నారు. వారి మాటలోనే వారి వివరాలు అడిగి తెలుసు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ వచ్చి 22వ తారీఖు నుంచి వచ్చాం. 22, 23, 24, 25, 26 మేము ఫస్ట్ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్, వాఘా బోర్డ్, నెక్స్ట్ వైష్ణవి చండీ అమ్మవారు, శని అమ్మవారు, జ్వాలాముఖి టెంపుల్, నెక్స్ట్ పర్వతాలు, కూల్ ప్రదేశ్, నెక్స్ట్ ఇది బూట్ షికార్. ఓకే, ఇది ఇక్కడ కొంచెం అక్కడ కాల్పులు జరిగినాయి కదా, బేల్గాం బైసరాన్ వెళ్ళారు అక్కడికి? మేము వెళ్ళలేదు అక్కడికి, మాకు లేదు అక్కడ టూరే లేదు మాకు ఓన్లీ ఇక్కడ ఓన్లీ శ్రీనగర్ వరకే. టూరిస్ట్ పర్సన్స్ అంతా ఆర్మీ ఈజ్ వెరీ గుడ్. ఆర్మీ నిన్న ఫాలో చేశారు మమ్మల్ని, ఆర్మీ వాళ్ళు మాకు కొంచెం దూరం మమ్మల్ని సర్వీస్ చేసి పెట్టి మాకు హెల్ప్ చేసి పెట్టారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి. ఏం ప్రాంతాలు మీరు సందర్శించారు ఇక్కడ? మేమందరం ఒకటే గ్రూపు. అమృత్సర్ ఒకటి, శ్రీనగర్, వాఘా బోర్డర్ మొత్తం. మొత్తం ఏ ప్రాంతాలు మీరు మొత్తం ప్లాన్, ఎన్ని రోజులు ప్లాన్ చేసుకున్నారు? ఇంకా ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? నేను 2వ తారీఖు వచ్చా, 28వ తారీఖు వరకు ఉంది టూరు. నాకు ఇక్కడ ఇబ్బంది ఏం లేదు, బాగా బ్రహ్మాండంగా జరిగిపోయింది. సపోర్ట్గా ఉందా మీకు ఇక్కడ? నెంబర్ 1గా ఉంది, బాగా ఫుల్ సెక్యూరిటీ ఉంది, మాకు అసలు ఇబ్బంది లేదు, నెంబర్ 1గా ఉంది. మీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ అంతా రైట్. మొత్తంగా సౌత్ ఇండియా నుంచే ఎక్కువగా శ్రీనగర్కు ఎక్కువ వస్తుంటారు. ఇటు కేరళ, తమిళనాడు, ఇటు ఆంధ్ర, తెలంగాణ నుంచి కూడా ఎక్కువగా ఇక్కడికి టూరిస్టులు వస్తుంటారంటూ కూడా ఇక్కడ ఉన్న బోట్ హౌసెస్ యజమానులు కానీ ఈ పడవ యజమానులు కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఎవరు టూరిస్టులు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా వారు చెప్తున్నారు. అంటే ముందుగా ప్లాన్ చేసుకున్నారు తప్ప కొత్తగా బయట నుంచి ఎవరు రావడం లేదనేది కూడా వీరు చెప్తూ ఉన్నారు. అఖిల, థ్యాంక్ యూ. ఎస్, ఏదైతే భారత్ చర్యలతో కూడా పాక్లో వణుకు మొదలైందనే చెప్పాలి. దీనికి ధీటుగా కూడా పాక్ అయితే అటు చర్యలకు సిద్ధమంటూ కూడా హెచ్చరిస్తుంది. మరో పక్కన సింధు నది జలాలను నిలిపివేయడంతో కూడా పాక్ మంత్రులు అయితే ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే ఈ సింధు జలాలను నిలిపివేస్తే కనుక ప్రతీకార చర్యలు తప్పకుండా ఉంటాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మా దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, అణు బాంబ్స్తో ఉన్నాయి, వీటితో యుద్ధానికి దాడికి దిగుతామంటూ కూడా పాక్ మంత్రులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో దీనిపై ప్రధాని మోడీ స్పందిస్తారా, మరి ఏం జవాబు ఇస్తారో అనేది కూడా వేచి చూడాలి. निशाना जो है वो हमारा जो है ये इंडस वाटर ट्रीटी निशाना है हमारा, और पहलगाम जो है वो बहाना है। निशाना जो है वो हमारा इंडस ट्रीटी है, जिसके ऊपर 2016 में मोदी ने बात की, 2019 में भी मोदी ने बात की, पाकिस्तान का पानी बंद करने की बात की। तो इसमें जो फिक्रा मैंने निकाला है कि इंडस वाटर ट्रीटी जो है वो निशाना है और पहलगाम जो है वो बहाना है। उसको बहाना बनाकर ये उसको खत्म करने के दर पे हैं और खत्म करने की कह रहे हैं कि हम खत्म कर देंगे, पानी बंद कर देंगे। मैं सिर्फ इतनी बात कहूंगा कि
आप हमारा पानी बंद करेंगे, हम आपका सांस बंद कर देंगे। मैं एक वफाकी वजीर की हैसियत से कहता हूं और एक जिम्मेदार की हैसियत से कहता हूं कि आप हमारी नेशनल सिक्योरिटी काउंसिल जो फैसला किया है, ये पूरी पाकिस्तानी कौम की तर्जुमानी है। दिलेरी के साथ चीफ एग्जीक्यूटिव ने, कमांडर इन चीफ ने, मुसलमानों की, पाकिस्तानियों की, जिसमें सारे लोग शामिल हैं, जिसमें ईसाई भी हैं, हिंदू